ముందుగా సూర్యదిశ పేపర్ తీసుకుందాం. అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు కదా. ఈ శుభాకాంక్షలు ఏం చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా ఇట్లా రైట్. అయితే కాంగోలో భీకర యుద్ధం, 700 మంది మృతులైన ఒక వార్త కథనం రావడం జరిగింది. కాంగో సైన్యం రువాండా మద్దతున్న M23 తీవ్రవాదుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఈ పోరాటంలో కనీసం 700 మంది చనిపోగా 3000 మంది వరకు గాయాలయ్యాయని పేర్కొంది. ఇప్పటికే గోపా నగరాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు దక్షిణాన ఉన్న కీవు ప్రావిన్స్లోకి శరవేగంగా చొచ్చుకు వస్తున్నట్టు వెల్లడించిందట. అయితే కాంగో సైన్యానికి రువాండా మద్దతున్న తీవ్రవాదుల మధ్య ఘోరంగా భీకర యుద్ధం జరుగుతుంది. చాలా దేశాలు కూడా ఇప్పటికే అంటే కొంత తీవ్రవాదులు ఉన్న దేశాలు ఏవైతున్నాయో ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ అంటాం. అంటే ఒక్కసారి యుద్ధం మొదలైతే ఇక భీకర యుద్ధం మీద రోజు కింద ఆక్రమించుకుంటూ పోతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఒక గోమా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పటికే ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు తీవ్రవాదులు. అట్లా వ్యవస్థ. కుంభమేళలో జనజాతర, వసంత పంచమితో పోటెత్తిన భక్తజనం, 3 అంచెల భద్రతతో సమీక్షించిన అధికారులు. భక్తుల తాకిడిపై సీఎం యోగి వేకుజామునే సమీక్ష. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళలో భక్తుల జాతర కొనసాగుతుంది. సోమవారం వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాలకు భక్తులు క్యూ కట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేశారని చెప్పి ఒక వార్త కథ రావడం. దీన్నట సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు పొద్దున్నే అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. 3 అంచెల వ్యవస్థతో ఇక్కడ అధికారులు కూడా మొత్తం నిఘా వ్యవస్థ కూడా కట్టుదిట్టంగా చెప్పినట్టుగా వార్త కథ రావడం జరిగింది. ట్రంప్ మరో బాంబ్, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య యుద్ధానికి సై. ఈయూపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్. అయితే ఈయూపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ అట అది తమతో దారుణంగా వ్యవహరించిందని విమర్శ. అదే జరిగితే తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటున్నామన్న EU. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ EUకు హెచ్చరికలు జారీ చేశారట. EU తమతో దారుణంగా వివరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. కొన్ని దేశాలకు ఇప్పుడే సుంకాలు విధించిండు అత్యధికంగా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కూడా చేస్తా అంటున్నారు. కుంభమేళలో తొక్కిసలాట ఘటనపై చర్చించాలి. పార్లమెంట్లో విపక్షాల ఆందోళన తిరస్కరించిన స్పీకర్, డిప్యూటీ చైర్మన్. అయితే పార్లమెంట్లో విపక్షాల ఆందోళన తిరస్కరించిన స్పీకర్, డిప్యూటీ చైర్మన్ అని చెప్తా ఉన్నారు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చేది ఒక జాతర ఉందంటే అది కుంభమేళ మాత్రమే. మహా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు. కోట్ల మంది వచ్చినప్పుడు చిన్న చితక అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు దీని మీద విపక్షాలు అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్టుగా విపక్షాలు చర్చించాలంటే ఏం చర్చిస్తారు? మీరు బొంద చర్చిస్తారా? నాకు అర్థం కాదు. ఏం చర్చిస్తారు మీరు? ఏం కోరుకుంటా ఉన్నారు? ఒక కుంభమేళలో కూడా ఒక పవిత్రమైన అక్కడ చిన్నగా తొక్కిసలాట జరిగింది. వాస్తవానికి ఏదో అక్కడ ఉన్న ఇప్పుడు అట్లా జరగాలంటే రోజు జరగాలి. మరి అక్కడ రోజు ఇబ్బందులు జరగాలి, జరుగుతలేవు కదా. అక్కడ ప్రతిరోజు కూడా సీఎం గారు మొత్తం చూస్తూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు బీజేపీ పార్టీని మీరు విమర్శిస్తారు, తప్పేది. ఎందుకంటే అక్కడ అత్యాధునిక వసతులతోని పూర్తిగా 3 అంచెల వ్యవస్థతోని అక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాదు. చాలామంది కూడా పోయించిన వాళ్ళు నేను అడిగితే చాలామంది కూడా చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది, సౌకర్యాలు బేసిక్గా ఉన్నాయని చెప్పారు. చాలామంది మన తెలుగు వారు కూడా పోయి వస్తున్నారు. ఇవాళ దీని ఏదో అక్కడ తొక్కేసినాట ఘటనపై చర్చించాలంటే బుద్ధి జ్ఞానం ఉండాలి విపక్షాలకు. ఇలా బీజేపీ పార్టీని విమర్శించే అవసరం లేదు ఇక్కడ. ఓపెన్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే వాస్తవమే కదా. ఇక ఏమొస్తుంది? ఇక్కడ ఒక అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంది. దాన్ని స్వాగతించి అయ్యో కాకపోతే మీరు అనొచ్చు, ఏమనొచ్చు అంటే ఇట్లా జరిగేది లేకుండే కొంచెం ఇంకేమైనా పటిష్టమైన భద్రత తీసుకొని చెప్పండి. కానీ ఆ తొక్కిసలాటను చర్చ చేయడం దేశానికి ఏ సమస్య లేవా మీకు? దేశంలో ఉన్న సమస్య ఏంది? ఒక సగటు మానవ జీవితం లోపల మానవుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ధరలు పెరిగినాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అంతే కదా, బతకే పరిస్థితి లేదు ఇక్కడ. వాటి కోసం చర్చలు అవసరం లేదు. వీటి మీద చర్చించి వృధా చేసి ఈ సమావేశాలు ఉడయాలి. కుంభమేళ చర్చలు అవసరం ఏంది? నాకు అర్థం కాదు. రైట్. ఏపీకి నిధులిచ్చి ఆదుకోవాలి. గత 5 ఏళ్లలో జగన్ పాలన రాష్ట్రం దివాలా
రంగాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాలతో చంద్రబాబు భేటీ. అయితే ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతో చంద్రబాబు భేటీ అట. అయితే ఏపీకి నిధులు ఇచ్చి ఆదుకోమని చెప్పి ఆర్థిక సంఘం ఏదో కేంద్ర ఆర్థిక సంఘం ఉంటుందో 16th ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ కమిషన్తో నిన్న వారు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం, ఆర్థిక రంగం మొత్తం కుదేలేని జగన్ గారి ఆధ్వర్యం లోపల, కాబట్టి మాకు ఆర్థిక సంఘంలో కొన్ని నిధులు ఇవ్వండి, మా ప్రభుత్వాన్ని ఆదుకోమని చెప్పారు. ఖచ్చితంగా నిధులు ఇస్తారు. ఎందుకంటే ఇలా కేంద్రం లోపల చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఖచ్చితంగా ఏపీకి నిధులు వస్తాయి. అలాగే మా తెలంగాణ కూడా కొంచెం ఈ నిధులు ఇవ్వండి, మేము చాలా ఇబ్బందులు ఉన్నాం, అప్పులలో ఉన్నాం, మా రాష్ట్రం కూడా, మమ్మల్ని కూడా ఆదుకోవాలి మీరు. సపరేట్ అయిన తర్వాత తెలంగాణకు చెప్పుకోదగ్గ నిధులు అయితే ఇప్పటి వరకు వచ్చిందైతే ఏమీ లేదు. మరి బీసీ కులగణపై ప్రభుత్వం కాకి లెక్కలు. అయితే బీసీ కులగణనపై ప్రభుత్వం కాకి లెక్కలు చెప్తా ఉందట. అయితే తెలంగాణలో 50 నుంచి 52% బీసీల సంఖ్య ఉంటే బీసీ గణన నివేదికపై అనుమానాలట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్పై బిల్లు అట. ఎమ్మెల్సీ కవిత డిమాండ్ అట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీసీ కులగణన ఏదైతే ఉందో బీసీల అత్యధిక శాతం 50 పైన ఉండాలి. కానీ ఇక్కడ మొన్న చేసిన దాంట్లో 46 ఉన్నది. ఈ ఏదైతే ఇంకో 10% మైనార్టీ ఏదైతే ఉందో బీసీ మైనార్టీ ఉంటుందో వాళ్ళ గణపతో 56% ఉందని చెప్పారు. కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం తగ్గించి చేసినారు. బీసీ కులగణనపై మాకు అనుమానం ఉందని చెప్పి కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీరు మాట్లాడిందని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా మేము మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. కానీ మీ తండ్రి గారైన సమగ్ర ఆ కుటుంబ సర్వే ఏదైతే చేసినారో ఆ సర్వేని బయట పెట్టేయంటే పూర్తిగా అది ఈరోజు ఇంత పంచాయతీ మాకు వచ్చేది కాదు. నిజంగా వాస్తవం చెప్తే ఇప్పటికైనా సరే మీరు ఆ రోజు చేసిన రిపోర్ట్ ఏదైతుందో దయచేసి ఇప్పటికైనా మీ దగ్గర దాచిన కాపీలు ఉంటే దయచేసి మాకు చూపెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తప్పు అన్నారు, మరి మీరు చేసిన తర్వాత మీ కాపీ అయితే మీ దగ్గర ఉంటుంది కదా, కనీసం ఒక జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకుంటారు కదా చేసిన కాపీ అయితే. వాస్తవానికి ఇది తప్పు అయితే రైట్ అనే సంఖ్య ఏదో ఒకటి ఉండాలి. అది ఉంటేనే మనం తప్పగలగలుగుతాం. అంతే కదా. ఆ ఉన్న రైట్ ఏదో వీళ్ళ దగ్గర ఏమైనా ఉంటే గత 7-8 సంవత్సరాల క్రితం చేసింది మరి ఏదో ఇప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా మీ ఆఫీసర్ దగ్గర మీ దగ్గర ఉన్న దగ్గర ఏదో ఒక కాపీ అయితే ఉంటుంది. మీకు మేము చేసినప్పుడు కదా ఇప్పటికైనా బయట పెట్టడం దయచేసి. అది పెడితే మేము కూడా మేము కూడా ఉంటాం కదా, కవిత గారు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం కదా, అంతే కదా. కానీ ఇలా వాళ్ళ తప్పంటే మాకు కూడా తప్పని మాకు అనిపిస్తుంది మనసుకు. మీ మాటకు మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఆ తప్పని చెప్పిన దానికి మనం నిరూపించడానికి మనకు ఆధారం కావాలి. ఆ ఆధారం ఎవరి దగ్గర ఉంది? సకుటుంబ సర్వే చేసిన కేసీఆర్ గారి దగ్గర ఉంది. కాబట్టి మాకు చూపెట్టమని చెప్తా ఉన్నాం, అంతే కదా. జాతుల మధ్య ఘర్షణలు రేపేలా సీఎం ఆడియో. ఫోరెన్సిక్స్ విచారణకు ఆదేశించిన సుప్రీం అట. జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రగిలిపోతుంది. హింసను ప్రేరేపించడం వెనుక ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సంబంధించిన ఆడియో కూడా లీక్ అయ్యాయి. ఆ ఆడియో క్లిప్లో సంబంధించిన ప్రభుత్వ ఫోరెన్సిక్ రిపోర్ట్ను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను సంబంధించి కొన్ని ఆడియోలు లీక్ అయ్యాయని, దీంతో రాష్ట్ర హింసను ప్రేరేపించి ఆరోపిస్తుంది. కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. ఆడియో క్లిప్ను దేశంలో స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ట్రూత్ ల్యాబ్స్ పరిశీలించిందని పిటిషనర్ తరపున న్యాయవాది తెలిపారు. అందులో వాయిస్ సీఎం గొంతు 93% మ్యాచ్ అయినట్లు తేలిందన్నారు. వాదనలు విన్న అనంతరం సీఎం గురించి మణిపూర్ అల్లర్ల గురించి సీఎం వల్లే జరిగిందని చెప్పి ఒక వార్తకథ రావడం జరిగింది. కేసీఆర్ వైల్డ్ ఫైర్ అయినా అయితే తెలంగాణ గడ్డపై సరికొత్త రాజకీయం, రోజుకు హాట్ టాపిక్. ఎన్నో పొలిటికల్ ఇష్యూస్, డెవలప్మెంట్ ఏదైనా రాజకీయం అంతా ఆయన చుట్టే. విమర్శ అయినా పొగడ్తైనా ఆయన మౌనంగా ఉన్న మాట్లాడిన అన్నింటా గులాబీ దళపతి ప్రస్తావన ఉండాల్సిందే. సీఎం రేవంత్ సవాల్ చేసినా మంత్రులు రెచ్చగొట్టినా సైలెంట్గా ఉంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ప్రజల్లో పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి రేపుతూ వచ్చిన కేసీఆర్ ఎటకేలకు మౌనం వీడారు. ఎర్రవేలులోని తన ఫామ్ హౌస్లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పాలనపై నిప్పులు జరిగిన గులాబాస్ గంభీరంగా అన్ని గమనిస్తున్నారని చెప్పారు. తాను కొడితే మామూలుగా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. పోకిరి డైలాగ్ కొట్టినారు. తెలంగాణ శక్తి ఏందో తెలంగాణ వాళ్లకు ఆ కాంగ్రెస్ వాళ్ళకు చూపించి మెడలు పంచుతామన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్న కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని హాట్ కామెంట్ చేశారు. తులం బంగారాన్ని కాశపడి కాంగ్రెస్కు ఓటేసి ప్రజలు మోసపై గోసపడుతున్నారని చెప్పారు. భూముల ధరలు అమాంత పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన గులాబీ బాస్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని గులాబీ క్యాడర్కు ప్రజలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెడుతున్నామని వారు చెప్పినారు. అయితే ఇక్కడ
కాంగ్రెస్ నాయకులు బయటకు వెళ్తే కొడతారని చెప్తున్నారు. సరే కొడతారు కావచ్చు, కానీ ప్రగతి భవన్ చుట్టూ ముళ్ళ కంచెలేసి కనీసం మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా భయపడ్డది ఎవరని ఇక్కడ తెలంగాణ ప్రజలు, సాటి తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒకటి. రెండోది, ఇక్కడ తులం బంగారానికి ఆశపడ్డం కరెక్టే. మీరిచ్చే హామీలకు కూడా ఆశపడి ఓటేసిన సందర్భం ఉంది కదా, మరి హామీలు నెరవేర్చగానే ఇలా మీరు ఫామ్ హౌస్ పరిమితమైనారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడతారని మేము అడుగుతూ ఉన్నాం. మూడోది, ఇలా కేసీఆర్ గారి యొక్క చరిష్మా చాలా గొప్పనది, దాన్ని మేము ఏకీభవిస్తూ ఉన్నాం, దాని గురించి గొప్పగా మాట్లాడతాం. వారు మాట్లాడితే ఒక గంట సేపు వారు కేసీఆర్ గారు మాట్లాడితే నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఏ రోజు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా నేను ఒక గంట సేపు టీవీ ముంగట కూర్చొని చూసుకుంటూ ఉంటాను. యూట్యూబ్లో మొత్తం వింటాను. అంటే వారు మాట్లాడుతూ ఉంటే నాకు చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడే వక్త చాలా గొప్ప వ్యక్తి కాబట్టి మేము కీర్తిస్తాం, మాట్లాడతాం. నాకు ఇప్పటికి కూడా గౌరవమైన వ్యక్తిగత గౌరవం అంటే, కానీ వారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవి పనికి రాలేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కొన్ని విషయాల్లో అంటే ఒక సామాన్య ప్రజలు, సగటు సామాన్య ఎవరైతే మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సంక్షేమ పథకాలు ఈరోజు కూడా అంటే వారి ప్రభుత్వంలో కూడా అందలేకపోయినాయి. మేము అది కొట్లాడుతూ ఉన్నాం. అంటే మీరు ఎవరికైతే చేసినారో అది సామాన్య ప్రజల కింది స్థాయి వరకు అందలేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంతే కదా, అంటే మీరు ఇచ్చిన హామీలు ఆచరణలో పెట్టడంలో విఫలమైనారు కాబట్టి ఈరోజు ఈ ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. ఆలోచన అనేది పర్ఫెక్ట్, ఆచరణ వచ్చేసరికి శూన్యం. అది ఉండేసరికి ఈరోజు కేసీఆర్ గారు పరిమితాలు. ఈరోజు నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ముఖ్యంగా ఎవరైతే కేసీఆర్ అంటే ఎవరో ఒక నాయకుడు కావాలి నడిపించేవారు. ఎనుకోండి ఇలా విద్యార్థుల బలిదానాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదైనా జరగచ్చు. కానీ కాకపోతే ఇక్కడ పూర్తిగా కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది రాకపోయేది. అంటే ఆ రోజు అంటే ఒక వ్యక్తి అంటే ముందు నడిపించేవాడు కావాలి, కొట్లాడేవాడు కావాలి. ఆ కొట్లాడే వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాస్తవానికి ఇదే నిజం. కాంగ్రెస్ పార్టీ అయినా ఒప్పుకోవాల్సిందే, బీజేపీ అయినా ఒప్పుకోవాల్సిందే. అంటే దీనివల్ల అనేక మంది విద్యార్థుల బలిదానాల వల్ల కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది వేరే పార్ట్ నేను చెప్పేది. కానీ ముఖ్యంగా అయితే నడిపించే నాయకుడు కొట్లాడేవాడు ఒకడు ఉండాలి కాబట్టి ఆ కొట్లాడేవాడు కేసీఆర్ కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. గొప్పగా మేము చెప్పుకుంటాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోయేది ఓపెన్గా. ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం మనకు కలిసి వచ్చింది. దాని తర్వాత కేసీఆర్ గారు పైకి రావడం, ముందుకు రావడం, గొప్పగా కొట్లాడడం, వారు పోటీ చేయడం. ఎప్పుడు ఇంకొకటి, కేసీఆర్ గారు పోటీ చేసిన ఓడిపోయిన చరిత్ర కేసీఆర్ గారిది. నాకు ఇప్పటికి కూడా గుర్తు, చిన్నప్పుడు కరీంనగర్లో ఉప ఎన్నిక జరుగుతుందంటే దేశంలో అత్యధిక మెజారిటీతో కేసీఆర్ గారు గెలిచేది. 3 లక్షలు, 2,50,000. ఎంఎస్ఆర్ నాకు తెలిసి అయితే ఒకసారి ఎంఎస్ఆర్ మీద పోటీ చేసిండే, ఎంఎస్ఆర్ మీద ఎం సత్యనారాయణరావు గారి మీద రాజీనామా చేసినప్పుడు ఎంఎస్ సత్యనారాయణ అటు వచ్చి పోటీ చేసిన ఆర్టీ చైర్మన్ ఉండే మనకు, ఈయన కేసీఆర్ గారు ఉండే. నాకు ఇప్పటికి గుర్తే. పెద్ద పేపర్లో మొత్తం పెద్ద అక్షరాలతో వచ్చింది కేసీఆర్ ప్రభంజనం అని వచ్చింది. అంటే అటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాకపోతే ఆయన తీసుకున్న ఆచరణ కరెక్ట్ లేక ఈరోజు ఫామ్ హౌస్ పరిమితమైండు. ఏదేమైనా ఇంకొకటి ఏంటంటే నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాడు ఓపెన్గా. వేరే వాళ్ళకు అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు న్యాయం చేసింది, కానీ నమ్మిన కార్యకర్తలకు నమ్మి ఎంబడి తిరిగిన మంత్రులకు కూడా న్యాయం చేయలేకపోయినాడు. అంటే ఇంకొకటి చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే లీడర్ అయిన వాళ్ళు అంటే నార్మల్గా ఉద్యమం చేసిండు, ఉద్యమంలో గ్రేట్ లీడరు, కానీ ఇక్కడ పరిపాలించే విషయానికి వస్తే కేసీఆర్ గారు 0 అయిపోయినాడు. రైట్. ఉప ఎన్నికలకు సిద్ధం కండి, పార్టీ మాన ఎమ్మెల్యేలపై వేడు తప్పదు, సుప్రీం గత తీర్పులో ఇందుకు నిదర్శనం. పార్టీ నేతలకు ఎక్స్ వేదిక కేటీఆర్ పిలుపట. కేటీఆర్ పిటిషన్ 10కి వాయిదా వేసిన సుప్రీం అట. అయితే బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు ఉప ఎన్నికలు సిద్ధంగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన వేటు పడుతుందని వారు చెప్పినారట. సరే, ఇవాళ మీరు అంటారు 2 సార్లు కూడా 10 మంది ఎమ్మెల్యేలు 20 ఎమ్మెల్యేలను జాయిన్ చేయించుకున్నాం మరి అప్పుడు అని. అది అయిపోయింది కదా, అది అయిపోయింది కదా. ఇప్పుడు ప్రైస్ అంటే ప్రజలు కూడా నాకు అర్థమైతలేదు. మా ఎమ్మెల్యేలు మారినంటే మరి మీరు ఇంతమంది చేసింది ఏంటని ఎందుకు అడుగుతలేరు? అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ వాళ్ళు మరి ఫస్ట్ అంటే టీఆర్ఎస్ ఈ ప్రభుత్వం అంటే ఇది ఎప్పుడు వచ్చింది? టీఆర్ఎస్ అనేది ఎప్పుడు వచ్చింది? అసలు వీళ్ళకి ఎమ్మెల్యేలు ఎక్కడి వాళ్ళు బై బర్త్ ఎమ్మెల్యేలా, లేకపోతే కొత్త వాళ్ళని తీసుకొని ఎమ్మెల్యేలను గిట్ట ప్రకటించాలా? వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యేలే కదా, వేరే పార్టీ నుంచి ఇలా వచ్చిన వాళ్ళే కదా, గెలిచిన తర్వాత అది కూడా మరి